నమస్కారం ప్రజలరా. ఈరోజు అసెంబ్లీలో లిక్కరక్క మాట్లాడుకుంటా మన కేసీఆర్ గారి బిడ్డే కవితక్క మాట్లాడుకుంటా ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో స్టేట్ ఇజ్జత్ తీసిరు అది అన్నట్టు మాట్లాడుతుంది. సో బేసిక్ గా అక్క లిక్కర్ దందా చేసిందా లేదంటే లిక్కర్ తాగి అసెంబ్లీకి వచ్చిందా అర్థం కాలేదు, కానీ రాష్ట్ర ఇజ్జత్ తీసిందే మీ కుటుంబం, మీ అయ్యా. రాష్ట్రం దేనికి పనికి రాకుండా చేసిందే మీ కుటుంబం, మీ అయ్యా, మీ అన్న, మీ బావ, మీ ఫ్యామిలీ. మళ్ళీ ఈరోజు మీకన్నా ఎక్కువ రాష్ట్ర ఇజ్జత్ తీసేదేవాడు 1,00,000 కోట్లు దోచుకొని రాష్ట్ర ప్రజల బొంగల మీద కూర్చొని 10 సంవత్సరాలు వాళ్ళ రక్తం తాగింది మీరు, రాష్ట్ర ప్రజలు ఇజ్జత్ తీసింది మీరు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేసి 7,00,000 కోట్ల అప్పు వేసింది మీ కుటుంబం. తెలంగాణ బతుకమ్మ అని చెప్పి ఆడిడ ఫేమ్ చేసుకొని ఢిల్లీకి పోయి సారా దందా చేసింది నువ్వు. మిషన్ భగీరథలా దోసుకుంది నీ అన్న. ఫోన్ ట్యాపరింగ్ చేసి ఆ కేసులో బుక్ అయి వేరే ప్రైవసీ మాటలు అన్ని నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన వాళ్ళు నీ అన్న, నీ బావ. ప్రజల సంపాదన ప్రజల పర్మిషన్ లేకుండా ఇష్టాధారంగా ఇచ్చేసేసి ఫార్ములా ఈకర్ రేస్ లో బుక్ అయింది నీ అన్న. కాళేశ్వరం 1,00,000 కోట్లు దోచుకొని 1,00,000 కోట్లు పెట్టినామని చెప్పిన ప్రాజెక్ట్ ని 6 నెలల్లోనే మట్టి కనిపించిన నీ అయ్యా. 7,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీకి కూడా పైసలు కట్టలేనోడు నీ అయ్యా. మరి ఈరోజు ఇన్ని మీరు చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద బద్నాం చేస్తే ప్రజలకు అర్థం కాదనుకుంటుర్రా లిక్కరక్క? నువ్వు అయితే రాష్ట్ర ఇజ్జత్ని మొత్తం ఇట్లా మంటలా కలిపేసి ఇట్లా బూడిద చేసి బయటకు పడేసినావు కదా అక్క. మరి కాంగ్రెస్ వాళ్ళకి మా దగ్గర ఉన్న మా ఆడబిడ్డరు, మా అమ్మలు, మా అక్కలు, సీతక్క రాని, కొండ సురేఖ గాని, ఇంకెవరో గాని మా వాళ్ళకి పాపం ఢిల్లీ దండలు తెలియకపోయా, సారా దండలు తెలియకపోయా, మాకు మీ లెక్క నేషనల్ లెవెల్ రాష్ట్రం పేరుని బద్నాం చేస్తూ తెలియకపోయా. ఇక అట్లా మీ భాషలో నేషనల్ లెవెల్ ఫేమ్ చేయకపోతే అది రాష్ట్ర ఇజ్జత్ తీసుడు అనుకుంటే ఇక ఓకే, మేము ఇజ్జత్ తీసినట్టే, మీరు సారా దంద చేసి ఇజ్జత్ పెరిగినట్టే. మళ్ళా ఆరోగ్యశ్రీ కట్టడానికి శాత కాలే, 10 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇయ్యలే, నీళ్లు లేని ప్రాంతానికి నీళ్ళు ఇయ్యలే, పేద ప్రజలకు మంచి విద్య ఇయ్యలే, వైద్యం ఇయ్యలే, ఏమి ఇయ్యలేనోడు ఇజ్జత్ తీసుడు మీ కుటుంబం నుంచి స్కాములు లెక్క తీస్తే అసెంబ్లీ సెషన్ వారం రోజులు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క స్కామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మళ్ళీ మీరు ఈరోజు అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. బేసిక్ ఆఫ్టర్ లిక్కర్ కేస్ మీరు మాట్లాడినాక ఒకసారి ఆఫ్టర్ లిక్కర్ కేసు ఏమన్నా క్లోజ్ అయిపోతే మీరు మాట్లాడండి, అప్పుడు డిబేట్ లో కూర్చుందాం మనం. లెట్స్ వి టాక్ అబౌట్ దట్ రాష్ట్ర ఇజ్జత్ ఎవరు తీసిరు అనేది. ఇప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు మీరు ఎట్లా రాష్ట్ర ఇజ్జత్ తీసిరో ఇప్పుడు డిబేట్కి వచ్చినా మేము ఎట్లా చేసినామో మీరు డిబేట్కి వచ్చినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్స్ లెవెల్ కార్యకర్త అయినా సరే మీతో డిబేట్ కూర్చొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు వస్తా అంటే రండి, కింద కామెంట్ పెట్టండి, లైక్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్.